లెంటులోని 7వ ఆదివారము సిలువలోని పునరుత్థానము దావీదు కీర్తనలు 100 యోహాను 20:1-18 మొదటి కొరింథీ 15:53 ప్రార్థన తండ్రి నా నిమిత్తమై నీకు వచ్చిన శ్రమలనన్నిటినీ సహించి భరించి జయించి లేచిన ప్రభువా నీకు వందనములు నీ పునరుత్థానము అన్నిటిపైనా నీవు పొందిన విజయమైయున్నది గనుక అన్ని జయముల కంటే అది గొప్ప జయమైయున్నది మా నిమిత్తమై నీవు చేసిన పనికి ఎదురు ఏదీ నిలువనేరదని రుజువు చేసిన తండ్రి అట్టి నీ అనంత జయము మాకునూ అందించుటకు నీ వాక్య వర్తమానము ఇమ్మని సమస్తమునూ జయించిన యేసునామమున వందించుచున్నాము ఆమేన్ ఇప్పుడు పునరుత్థాన చరిత్రలోనికి వచ్చినాము 40 దినములు శ్రమలో ఇటూ అటూ తిరిగినాము ఇప్పుడు పునరుత్థాన చరిత్రలోనికి వచ్చినాము గనుక పునరుత్థాన చరిత్ర వినవలసి ఉన్నాము ఆ తరువాతి చరిత్రను సంచార చరిత్రగా భావించుకొనవచ్చును సంచార చరిత్ర 2 భాగములు మొదటి భాగము బహిరంగముగా కనిపిస్తున్న భాగము రెండవ భాగము అంతరంగమునకు కనబడు భాగము 1 పైకి కనబడునది 2 పైకి కనబడనిది ఈ రెండును పునరుత్థాన చరిత్రలో ఉన్నవి సర్వభూలోకమున నేటివరకు జరిగినటువంటి కథలన్నిటిలో అద్భుతమైన విచిత్ర కథ నేడు జరిగినది భూమి పుట్టినది మొదలు ప్రభువు సమాధిలోనుంచి లేచినంతవరకు వ్రాయబడిన చరిత్రలు చదువగా ఇటువంటి అద్భుతకరమైన చరిత్ర ఎక్కడ లేదని వేదాంతులు కనిపెట్టిరి ప్రభువు సమాధిలోనుంచి లేచినారు ఆది అందు దేవుడు ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములు అను దీపములతో వెలిగించెను ఆ ఆది అందే ఇప్పుడు మనము నివసించే భూగోళమును కూడా సృజించెను పచ్చని గడ్డితోనూ విచ్చలవిడిగా సంచరించే మృగములతోనూ గాలిలో గానము చేసే పక్షులతోనూ హాయిగా ఉండే గాలితోనూ మానవుల ధనసంపాదనార్థము వెండి బంగారములతోనూ ఈ భూమిని సృజించెను ఖగోళము ఎవరికొరకు మన కొరకే ఆయన వీటిని కలుగజేసినప్పుడు మనలో ఎవరైనా ఉంటే చూస్తే మహా ఆశ్చర్యపడుదుము వేసవికాలమున సాయంకాలమున పడమటి దిక్కుగా వెళ్లి చూస్తే గుండ్రని ఎర్రని బంతివంటి గోళమును చూచి ఎంత కన్నుల పండుగగా ఉన్నదని ఆనందిస్తాము ఆ విధముగానే ప్రాతఃకాలమున మనము కండ్లు ఎత్తి ఆకాశము వైపు చూచి ఎంతో కాంతిగా ఉన్నదనియూ భూగోళము వైపు చూచి ఎంతో శృంగారముగా ఉన్నదనియూ సృష్టికర్తకు నమస్కరించుదుము ఈ 2 గోళములెంతో పరిశుభ్రముగాయున్నవి భూమిమీద ఆయన ఆదాము హవ్వా ఆను దంపతులను కలుగజేసినారు వారే మొదటి తల్లిదండ్రులు వారిలో నుండి మనమందరమూ వచ్చినాము ఇప్పటికి 6000 సంవత్సరములు గడిచిపోయినవి అప్పుడు వారు పరిశుద్ధులుగా ఉండుటను బట్టి భూగోళము ఖగోళము అలాగే పరిశుభ్రముగాయుండెను ఎక్కడా ఏమీయూ కళంకము లేదు గాని మిగుల విచారకరమైన సంగతి ఏమనగా అది తల్లిదండ్రులు పాపములో పడిపోయి అపవిత్రులైరి వారిలో నుండి వచ్చినవారే తరువాత పాపులైపోయినారు పాపాత్ములుగా మార్చి అక్కడ నుండి మనవరకు గీతగీయుచురాగా మనమును పాపాత్ములైపోయినాము నది పుట్టుచోట కలుగు కళంకము ఆ నది సముద్రములో పడేవరకు కొట్టుకునిపోవునుగదా అలాగే ఆదాము హవ్వలలోని పాపము మనవరకు కొట్టుకుని వచ్చినది అయితే దేవుడు వారిని క్షమించి రక్షణ వాగ్దానము చేసినాడు మిమ్మును రక్షించేటందుకు రక్షకుణ్ణి పంపిస్తాను వెంటనే రక్షకుడు రాలేదుగాని వాగ్దానమున్నది అది వారి సంతానమునకు తెలిసినది గాని రక్షకుడు ఇంకా రాలేదు 1 2 3 4000 సంవత్సరములు గడిచినవి అప్పుడు ఆ రక్షకుడు బెత్లెహేములో జన్మించును ఆయన ఎవరని ఆలోచిస్తే దేవుడే ఆయనే రక్షకుడుగా వచ్చనని తేలింది ఆయన పాలస్తీనాలో 3.5 సంవత్సరములు జీవించారు 3.5 సంవత్సరములు మతప్రచారము చేసెను ఆయన బోధ యొక్క సారాంశమేమనగా నేనే లోకమును రక్షించుటకు వచ్చిన రక్షకుడను దుర్జనులు ఆయనను చూడగా ఆయన కేవలము మనిషి అని గ్రహించిరి విశ్వాసులైతే ఆయన మానవుడే కాదు దేవుడు కూడా అయ్యున్నాడని గ్రహించిరి దుర్జనులు దానిని గ్రహించక నిష్కారణముగా ఆయనను పాతము చేసినారు శిలువమ్రాను మీద చంపివేసినారు ఆయన చనిపోయి 3వ దినమున తెల్లవారేటప్పటికీ సమాధిలో నుండి జయశీలుడై బయటకు వచ్చిరి అప్పుడు సమాధి దగ్గర చూడగా బండ పొర్లించి ఉన్నది తువాలు చుట్టిపెట్టి ఉన్నది అందులోని రాతిమీద దేవదూత కూర్చున్నాడు
ఆయన ప్రభువును మీరు చూడవచ్చినాడా? ఇక్కడ ఎలాగో ఆయనను చూడగలరు? ప్రభువు బ్రతికిన వారితో వారిలో ఉంటారు అని ధైర్యముగల మాటలు కొన్ని చెప్పిరి. గాని వారు వాటిని గ్రహించలేదు. ఎలాగైనా ఆశ్చర్యముతో సంతోషముతో వెళ్ళిపోయిది. తుదకు ఒకటి తీర్మానమైపోయినది. ప్రభువు చనిపోయినది ఎంత నిశ్చయమో ఆయన బ్రతికినది అంత నిశ్చయము. అది పునరుత్థాన చరిత్ర. మరణచరిత్ర ఏమిటి? మేకులతో ఆయనను సిలువకు అంటకొట్టి చంపిరి. శిష్యులు వచ్చి ఆయనను సమాధిలో పెట్టగా గొప్పరాయి పొర్లించిరి. ఎవరూ తీయకుండా ముద్రవేసిరి. సమాధి, రాయి, ముద్ర, కావలిగా బంట్రౌతులను ఏర్పాటుచేసి శవమును ఎవరైనా తీసుకొని వెళ్ళుదురేమో అని దుర్జనులు కావలియుంచిరి. పరలోకము నుండి వచ్చిన దేవదూత రాయి తీసెను. అంతకు మనుపే ప్రభువు లేచి బయటకు వెళ్ళిపోయిరి. సమాధి ఆయనను గట్టిగా పట్టుకోలేదు. రాయి అపలేదు. ముద్ర ఆటంకపరచలేదు. ప్రభువు నెమ్మదిగానే వెళ్ళిరి. ఆరంభమందు శిష్యులు ఈ సంఘటనను నమ్మలేదు. ప్రభువు ముందుగానే వారికి చెప్పిరిగాని వారు గ్రహించలేదు. వారికి జ్ఞాపకము లేదు. ఉన్నను ఉపయోగము లేదు. అయితే క్రమముగా గ్రహించి ఆనందించినారు. అదివరకు జరిగిపోయిన 4000 సంవత్సరములలో ఎక్కడా ఇట్టిది లేదు. దైవభక్తులు బ్రతికించినది ఉన్నదిగాని స్వయముగా బ్రతికి బయటికి వచ్చినది ఈ ఒక్కటే. దుర్జనులేమనుకున్నారు? మేము చంపివేసినాము, హతము చేసినాం అనుకొనిరి. అది సగము నిజము. ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోకపోతే వారు ఆయనను చంపలేరు. వారే నిజముగా చంపితే ఆయనను బ్రతకకుండా కూడా చేయగనరు. గనుక వారు ఆయనను పట్టుకోలేదు. వారంతట వారే స్వయముగా చంపితే బ్రతకడు. ఆయనే చంపనిచ్చినాడు గనుక ఆయన బ్రతికినాడు. ఇట్టి చరిత్ర లోకములో ఎన్నడూనూ జరగలేదు. ఇటువంటి చరిత్ర జరగదుగాని ఇటువంటి చరిత్రకు సంబంధించిన చరిత్ర జరుగుతుంది. గనుకనే ఇది మహా అద్భుతకరమైన చరిత్ర. ఇంతవరకు చెప్పిన కథ నిజముగా జరిగిన బహిరంగ వృత్తాంతము. పైకి కనబడిన కథ, అప్పుచున్నవారి నేత్రములకు కనబడిన కథ. రెండవ భాగము, అంతరంగ చరిత్ర. ఇది పైకి కనబడనిది. దీనినే ఇంకొక రీతిగా చెప్పవలసియున్నది. మొదటి భాగములోని ప్రభువు పునరుత్థాన కథ క్రొత్తవారికిని ఈ రెండవ భాగము విని బాగా నేర్చుకున్నవారికిని చెప్పవలసినవి. ప్రభువు సిలువవేయబడిన రాత్రి భూగర్భములోనికి వెళ్ళినారు. ప్రభువు సిలువవేయబడుట వల్ల పాతాళలోకమునకును ఉపకారము చేసినారు. ఆయన కేవలము భూలోకములో వారి నిమిత్తమైన రక్షకుడా? పాతాళమునకు రక్షకుడు కాడా? ప్రభువు భూలోకములో 33.5 సంవత్సరములు నివసించి అద్భుతకరమైన రక్షణ ఏర్పాటు చేసినారు. అట్లయితే ఆయన పాతాళములోని వారిని విడిచిపెట్టినారు అని అనకూడదు. అక్కడి వారు రక్షించబడినను రక్షింపబడకపోయినను రక్షణ యొక్క ఏర్పాటు చేయవలెను. భూలోకములో సమాప్తము అన్నను పాతాళములోని వారికి ఆయన తన మాటలను బోధించినారు. అక్కడే ఆదాము మొదలు నోవహు కాలములోనున్న వారి రక్షణ కొరకు ప్రకటించినారు. నమ్మి బాప్తిస్మము పొందుడి అనున్నది ఏర్పాటు. శిలువమీద దొంగ బాప్తిస్మము పొందలేదు. అయినను రక్షణ లేదా? ఉన్నది. నమ్ముట, బాప్తిస్మము, రక్షణ పొందుట ఇది క్రమము, ఏర్పాటు. దొంగ నమ్మినంత మాత్రమున రక్షణ పొందెను. రెండవ కథ. నేను గాలిలో ఒక పటము వేస్తున్నాను, ఊహాపటము. ఆ పటము మీద గీత గీస్తున్నాను. క్రింద నుండి పైకి ఒక గీత గీస్తున్నాను. ప్రభువు బెత్లహేములో జన్మించిన జన్మకాలము మొదలు చనిపోయిన శిలువకాలము వరకు ఒక నిలువ గీత వేయుచున్నాను. జన్మము ఆరంభకాలము, మరణము అంత్యకాలము, జన్మకాలము మరణకాలము, 2 కాలములు. అక్కడ ఏమి కనబడుచున్నది? ఆయన బోధించినట్లు, శ్రమపడినట్లు, సిలువ ఎక్కినట్లు, మరణమొందినట్లు ఇంకా అనేకు కథలున్నవి. 3 కథలతో వివరించినారు. ఇవన్నీయూ బోధకథ, శ్రమకథ, మరణకథ. ఈ గీతకు 3 జానలు దిగువగా అడ్డుగీత గీయవలెను. దాని పేరు 1 మరణము, 2 భూస్థాపన, 3 రాయి, 4 ముద్ర, 5 కావలి, 6 నరకము. ఇవి ఆ గీతపై వ్రాయవలెను. ఆ గీతకు సమానముగా 1 సైతాను, 2 అపవాది, అతని సైన్యములు, పిశాచములు, 3 అతని రాజ్యము, అంధకార రాజ్యము. ఇది అంతరంగ చరిత్ర. ప్రభువు జన్మము మొదలు యవ్వనకాలము నుండి మరణకాలము వరకు ఆయనను పీడించేవి కొన్ని ఉన్నవి. మానవులందరినీ 4000 సంవత్సరాలలో ఏమీ పీడించుచున్నవో అవన్నీయు ప్రభువు జీవిత చరిత్రలో కూడా ఆయనకు పీడగాయున్నవి. 1 రకరకములైన పాపములు,
10 ఆజ్ఞలు ప్రకారముగా చూస్తే ఎన్ని పాపములున్నవో అన్ని పాపములు ఆయన మీద పడెను. మానవుల పాపజాబితా తయారుచేస్తే చాలా పొడుగుగాయున్నది. దేవుని ఎరుగకుండుట, కోపించుట, పెద్దలను మర్యాద చేయకపోవుట, తిట్టుట, వ్యభిచార దోషము, దేవుడు, దయ్యము, దూత ఎవరూ లేరు అని నాస్తికత్వ బోధ ప్రకటించుట ఇవి ప్రభువును కూడా పీడించుటకు వెంటబడినవి. ఎందుచేత? ఆయన మానవులను రక్షించుటకు బయలుదేరినాడు గనుక. కాబట్టి ముందు ఆయనను పడగొట్టితే మానవులను ఎలాగు రక్షించగలదని ఇవన్నీయూ ఆయనను పడగొట్ట ప్రయత్నించెను. కాదు, అన్ని పాపములు ఆయనను వెంబడించినవి. కాగడా దీపము చుట్టూ పురుగులు ఆవరించినట్లు ఆయనను ఆవరించినవి. హెబ్రీలో పౌలు తేటగా వ్రాస్తున్నారు, మనవలే ఆయన అన్ని విషయములలో శోధింపబడెను. అన్ని పాపములలో ఆయన పడిపోవుటకు కావలసినంత వీలు, సందు దొరికినది, ఏర్పడినది. కాని ఆయన పడలేదు. పడితే రక్షించలేడు. ఆయన పడిపోతే మనకు ఇక ఏమి గతియున్నది? ప్రభువునకు బాల్యవస్థ మొదలు యవ్వనకాలవస్థ వరకు పాపశోధనలు కలిగినవి. ఎప్పుడు బడితే అప్పుడే పడిపోవచ్చుగాని పడలేదు. ఆఖరుమెట్టులో వధ్యస్తంభమెక్కి మరణమాయెను. అప్పుడు దుర్జనులు సంతోషించిరి. ఆయన పని అయిపోయింది అనుకున్నారు. ఆయన ఇతరులను రక్షించినాడుగాని తన్ను రక్షించుకొనలేదని దుర్జనులు సంతోషించిరి. ఈ ప్రక్కన ఉన్నవారు కూడా అదే తలంపుతో ఉన్నారు. సైతాను తలంపు కూడా అదే. అంధకార రాజ్యంలోని వారికి అదే తలంపు. మానవుని చరిత్ర అయిపోయింది. అదే మానవునికి, దయ్యానికి తెలుసు. భూస్థాపన చరిత్ర, రాయివేసిన చరిత్ర, ముద్రవేసిన చరిత్ర, కావలి చరిత్ర తెలుసునుగాని ఆ తర్వాత చరిత్ర వారికి తెలియదు. ఇక ఆయన ఏమీ చేయలేడని తలంచిరి. గాని ఆయన లేచినాడు. జన్మకాలము మొదలు మరణ నిమిషము వరకు జయమూ జయమూ. పాపమాకర్షించినా ఆయన పడలేదు, జయించినాడు. ఒక్కొక్కటీ జయించినాడుగాని పడలేదు. అన్ని విధములా ప్రయత్నించిననూ పడలేదు గనుక జన్మకాలము మొదలు మరణకాలము వరకు ఆయనకే జయము, పునరుత్థానము. ఇది ఒక ఋతువు. ఆయన జయము పొందినాడు, పడలేదు, నిలిచియే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, నడుస్తూయున్నాడు, పునరుత్థానమయ్యున్నాడు. గనుక అంతా జయమే. రాబోయే కాలమందు క్రీస్తునామమున ఒక సంఘము లేవనయ్యున్నది. అది భక్తుల సంఘము, విశ్వాసుల యొక్క సంఘము తన జన్మకాలము మొదలు మరణకాలము వరకు జయించవలెను. పాపశోధనలను తమ రక్షకుడు జయించినప్పుడు ఆ శత్రువులను కూడా సంఘము జయించవలసినదే. విశ్వాసులు పాపములో పడుతున్నారు, లేస్తున్నారుగాని ప్రభువు ఎప్పుడు లేచే భాగ్యము కలిగిస్తున్నారు. భక్తులు పడిపోయినా వారికి లేచే భాగ్యము కలిగినది. ప్రభువు సంపాదించిన భాగ్యమనగా లేచే భాగ్యము క్రైస్తవ సంఘమునకు, శిష్యులకు, భక్తులకు రావలెను. అది ఇప్పుడు ఈ వేళ దొరికినది. అయితే పడకుండా ఉండే భాగ్యము ఇంకా దొరకలేదన్నారు. అది కూడా దొరుకుతుంది. ఇక మీదట ఎన్నటికినీ పాపము చేయని సంఘముగా తయారగు కృప ప్రభువు సంఘమునకు అనుగ్రహించును. దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడునూ పాపము చేయదు. పాపము చేయని స్థితి, ప్రభావము దేవుడు సంఘమునకు ఇవ్వబోచున్నాడు. 1. పడినా లేచుట. 2. అసలు పడకుండా ఉండే భాగ్యము. ఆ మహా గొప్ప వరము పొందేటందుకు సంఘము ఇంకా సిద్ధపడలేదు. అది తప్పక వస్తుంది. ఆయన జన్మకాలము మొదలు మరణకాలము వరకు నిలువు గీతతో ముగించిది. 1 మా, 2 సా, 3 రా, 4 ము, 5 కా, 6 నర, హేడెస్సు, చిన్న నరకము. ఆయన బ్రతికియున్నప్పుడు వీటిని జయించినారు. పాపశోధనలు. ఆయన తన జీవితకాలములో పాపములను జయించినాడు. ఇప్పుడు వేటిని జయించవలెను? ఈ 6 జయించవలెను. వీటన్నింటినీ జయించుట కష్టమే. ప్రభువు పని అయిపోయినట్టే ఉన్నది. జన్మము మొదలు మరణము వరకు పడని ఈ మహానుభావుడు ఇప్పుడు పడిపోయినాదని వారు అనుకొన్నారు. ఆయన పడ్డారా? పడలేదు. ఇంకొకటి వచ్చింది, ఆయనను పడలేదు. ఆయనలో ప్రాణమున్నది గనుక పైవన్నీయూ జయించగలిగినాడు. ఇప్పుడు ప్రాణము లేదు గనుక ఏలాగు జయించగలదు అని వారు అనుకొన్నారు. అయితే తుదకు వారికే చావు వచ్చింది. ఈ పునరుత్థాన కథలో ఆయన లేచినారు గనుక 1 మరణమును జయించినాడు గనుక ఆయన జీవమై ఉన్నాడు. 2 సమాధి కూడా ఓడిపోయినది. 3 రాయి, 4 ముద్ర, 5 కావలి, 6 నరకము. ఆయన ఎక్కడ ఉన్నప్పటికినీ వెలుపలికి ఎందుకు రాగలిగినాడు? జీవమై ఉన్నాడు గనుక మరణమును మొదలైన వాటిని జయించెను. స్టీమరు మీద ఉన్న మనిషిని
నీటిలో పడవేస్తే చనిపోయాడనుకుంటారు కాని బుడుంగున ఒడ్డు దగ్గర పైకి లేచి కనబడ్డాడు. అతడు జీవం కలిగి ఉన్నాడు గనక లేచినాడు. అలాగే ప్రభువో వారి దృష్టికి మరణమయ్యున్నాడు గాని ఆయన జీవమయ్యున్నాడు. సంగమునకును భూస్థాపన అను అవస్థ వస్తున్నది. రాయి అద్దమూ వస్తున్నది. సంఘము వెలుపలికి రాకుండా ముద్ర వస్తున్నది. కావలివారు కూడా వస్తున్నారు. సువార్త ప్రకటించకుండాయున్నను కట్టుదిట్టాలున్నను సంఘము తుర్రున ఎగిరిపోతుంది. వేటగాడు పక్షిని కొట్టగా తుర్రున ఎగిరి గూటిలో పడ్డది. అక్కడకు వెళ్లి పట్టుకొనబోతే తుర్రున ఎగిరిపోయింది. అట్లే సంఘము కథ కూడా ఉండును. ఇంకొక క్రొత్త సంఘము అనగా ఇప్పుడున్న సంఘమునకు కాడుగాని రేపు రాబోయే సంఘమునకు రాయి ముద్ర కావలి ఏమీ లేదు. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. అట్టి స్థితి ఆయనే ఇచ్చినాడు. అది పడకుండా ఉండే వరము. మరణము సంఘము వరకు రాకుండా ఉండే వరము. ఏది గొప్పది? జన్మకాలము నుండి మరణకాలము వరకు పాపము చెయ్యలేని గొప్ప వరము. మరణము రాకుండా ఉండే గొప్ప వరము. పాపములో పడినా లేచే వరము. ఏది గొప్పదో అది సంపాదించుకొనండి. మూడవ గీత. మూడవ గీత ఇప్పుడు వివరించవలను. మనసానందము పొందుటకన్నను అను కీర్తనలోని వచనము. సాధుజనోత్తమ అను వచనము. శోధనలన్నిటిలో పడకుండా ఉండి అన్నిటినీ జయించే స్థిరమైన స్థితి. మనకందరికీ ఆ మహా గొప్ప భాగ్యము దొరుకుతుంది. ఎవరైనా విశ్వాసులు మరణము పొందిన ఎడల పరిశుద్ధులతో కలసియుందురు. మరణమును దాటి సజీవుల గుంపులో వెళ్లినవారు అక్కడ పరిశుద్ధులతో కలసియుందురు. ప్రభువును నాశనము చేయవలనని పూనుకొన్నవారెవరు? పాపములు, అపవాది, అతని సైన్యము, అతని రాజ్యము ప్రభువును నాశనము చేయ పూనుకొన్నవి. ఈ రెండు గీతలకు కారణముగల గీతలు. ఒకటి ఎడమప్రక్క గీత. ఎడమప్రక్కన గీతలోని అపవాది, దయ్యము, అంధకారము లేకపోతే ప్రభువుకు ఈ అవస్థలు లేకపోవును. ఈ అవస్థలు సంఘమునకు కూడా ఉన్నవి. సంఘమున్నంతవరకు పాపశోధనలే. సంఘము మృతి అయిన పిమ్మట అనగా లోకమును జయించిన పిదప రెండవ గీతలోనివి వచ్చును. సంఘము నాశనమునకు పూనుకొన్నవారైన అపవాది, పాపములు ఓడిపోయినవి. మరణావస్థలు ఓడిపోయినవి. ఎడమప్రక్కనున్న అపవాది ఓడిపోయింది. మూడు గీతలవారు ఓడిపోయిరి. సైతాను ఇక లాభము లేదనుకున్నాడు. ఆయన లేచిన తరువాత ఇక ఆయనను శోధించలేదు. జన్మకాలవస్థలు, మరణావస్థలు, సైతానవస్థలనేవి ఇక ఆయనను శోధించవు. వాటికి ఆ వీలు లేదు. ఏమీ చేయతగవు. పౌర్ణమినాడు మతాబి వెలుగువలే వెన్నెల కాస్తున్నప్పుడు కాళ్లలో ఎన్ని ముళ్ళు గుచ్చుకొన్ననో, వేటకాడు వెళ్ళి పులికి మాటొగ్గినప్పుడు వెన్నెలకు ఎన్ని దెబ్బలు తగిలినవి? వెన్నెలకేమియో కాదుకదా. అట్లే అపవాది ఇక ప్రభువును శోధించనే శోధించడు. ఎందుచేత? ఆయన మహిమలోకి వెళ్ళిపోయినాడు గనుక ఇక ఎవరూ శోధించరు. వాడివన్నీ ఓడిపోయినవి. రేపు సైతాను, దయ్యము, అంధకారము మనలను ఏమీయూ చెయ్యలేవు. దగ్గరకు వచ్చినా ఏమీ చెయ్యలేవు. మూడు గీతల పొడుగున నడిచి వెళ్ళిపోతాము. ఏవియూ ఏమీ చెయ్యలేవు. తుదకు ఏ వరుస వచ్చింది? సిలువ వరుస వచ్చింది. ఆ నిలువుగీత, అడ్డగీత కలిసి సిలువ అయినది. ప్రభువు సిలువను జయించిరి. శుక్రవారము సిలువ మీదనున్నారు. ఆదివారము సిలువను జయించారు. సిలువ ఆయనను జయించగలదా? లేదు. సంఘము సిలువను జయించగలదా? జయించగలదు. గనుక ఆదివారము సిలువ గొప్పదా? సంఘము ఆయన పొందిన జయము గొప్పదా? ఇంకొక సిలువ ఉన్నది. కల్వరి కొండ మీదనున్న సిలువ కంటే ఇంకొక సిలువ ఉన్నది. అదేదనగా ఇప్పుడు అందరికీ బోధనానందము కలిగినది. అలాగే ధ్యానానందము కలగవలెను. అందరికీ ఈస్టర్ సలాం. కల్వరి కొండ మీద కన్నీరు కార్చిన మనము ఆదివారమందు ఆనందించెదము. ఆనందభాష్పములు రాల్చెదము. అదే గొప్ప ఈస్టరు. ఎప్పుడు? ప్రభువు రెండవ మారు వచ్చినప్పుడు జరుగును. పునరుత్థానములు రెండు రకములైన పునరుత్థానములు. అవి ఒకటి ప్రభువు పునరుత్థానము, మరియొకటి సంఘ పునరుత్థానము. జయించిన వాదు వ్రాస్తే తాను పొందిన జయమును గూర్చియే వ్రాస్తాడు. జయించనివాడు ఏమీ వ్రాయలేదు. అట్టి జయజీవితము పునరుత్థానుడైన ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.